ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ జీవితం ఆధారంగా నిర్మించిన చలనచిత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ SRMT మాల్ ఐనాక్స్ స్క్రీన్ లో ప్రదర్శించిన నరేంద్ర మోడీ బయోపిక్ చూసేందుకు పెద్ద సంఖ్యలో చిన్నారులు తరలివచ్చారు. కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు చిన్నారులతో కలిసి చలనచిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ చిన్ననాటి పరిస్థితులు నేటి తరం చిన్నారులకు తెలియజేసేందుకు చిత్ర ప్రదర్శన ముఖ్య ఉద్దేశ్యమన్నారు. జిల్లా జనరల్ సెక్రటరీ సాహితీ వర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ చిత్రం చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ ఇన్ఛార్జ్ జ్యోతుల రాజేష్, పార్టీ నాయకులు యార్లగడ్డ రామ్ కుమార్, కుండల సాయి కుమార్ యాదవ్, కాళా ధనరాజు, మీడియా ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి నారాయణరావు, కొక్కిలిగడ్డ గంగరాజు, గౌతు చిన్న, చోడిశెట్టి రమేష్ బాబు, ముసలిగంటి సురేష్, చెరియన్, గలిదేవర శేఖర్, గరి సత్యనారాయణరాజు, సాయి గోపి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా క్యాస్టిజం మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులు మనం తెలుసుకోవాలి. ఆ మూవీలో ఇన్స్పిరేషన్గా తీసుకుని పిల్లలు ఫ్యూచర్లో ఈ క్యాస్టిక్ ఇష్యూస్కి దూరంగా జరుగుతారని చెప్పేసి ఇది ఒక ఆదర్శవంతమైనటువంటి మూవీగా మేమందరూ భావిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు బాల్యం నుంచి కూడా పిల్లలకి క్లియర్ ఇండియా, వాటి క్లియర్ విజన్తో వారు ముందుకు ఎలా వెళ్ళాలి, డెవలప్డ్ నేషన్గా ఇండియాని ఎలా చూపించాలి అని వారికి కూడా నేర్పించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అద్భుతమైన మూవీ టెలికాస్ట్ చేసినందుకు, మా అందరికీ చూసే అవకాశం కల్పించినందుకు, ముఖ్యంగా పిల్లలకి అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా అంటరాని ధనాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఒక షార్ట్ ఫిల్మ్ని ఇక్కడ ఐమాక్స్లో ప్రదర్శించడం జరిగింది. దీనికి విద్యార్థులందరూ కూడా చూడడం జరిగింది. ఇది ఒక చక్కటి సందేశం ఇస్తూ రానున్న కాలంలో కులమతాలు మధ్య చిచ్చులు కానీ, కులాల యొక్క ఈక్వేషన్లు కానీ విద్యార్థులు పూర్తిగా అర్థం చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్ అనేది చక్కగా ఉంటుంది. భారతదేశం అంతా ఒకటి కులరహితంగా ఉంటుందనేది, అభివృద్ధికి ఏదైతే ఆటంకంగా కులం ఉందో ఆ కులాన్ని పూర్తిగా రూపుమాపడానికి ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ చాలా ఉపయోగపడుతుంది అనేది మేమందరం గమనించాం. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఆ చిన్న ఫిల్మ్ని చూసి చక్కగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు కూడా అందరితో కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మంచి సందేశాన్ని అందించిన మా నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ థియేటర్ యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా జగ్గమేట సాహిత్య పబ్లిక్ స్కూల్ నుంచి ఈ మూవీ చూడటం వల్ల మాకు కుల భేదాలు, కుల విభజన, అంటరాని అన్టచబిలిటీ గురించి బాగా తెలిసింది. ఈ సినిమా చాలా బాగుంది. మోడీ గారి దయ వల్ల మేము ఈ సినిమా చూడగలం. ఆ దయాభావన కారణంగా చిన్నప్పటి నుంచి ఒక దేశంలో ఏదైనా సాధించాలి, ప్రజలకు ఏదో వ్యవస్థను చూపరికించాలనే నేపథ్యంతో ఆయన జీవనంలో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క ప్రేరణాత్మకంగా తీసుకుని దేశంలోనే ఒక గొప్ప దేశానికి అధ్యక్షుడు అయిన తర్వాత అది ఆచరణలో పెడుతూ పేదల పక్షపాతిగా, పేదల పెన్నిధిగా ప్రతి వ్యక్తికి కూడా ఇంటి నిర్మాణం నుంచి కావచ్చు, అదే విధంగా ఆయన చేసిన ఒక యోజనలు కావచ్చు, దేశం ముందుగా ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా ఒక కీర్తించబడిన నాయకుడిగా ఆయన చిన్నప్పుడు ఏదైతే కష్టాలు పడ్డాడో, పేదరికం పడ్డాడో అదే ఒక నిలబెట్టు ఒక నిదర్శనమై ఈ రోజు ఆయన ఒక భావజాలంతో దేశంలో నడిచిందని కోరుతున్నాను.